వేసవి కాలంలో వడదెబ్బ వల్ల మనుషులు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది లేదా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని బయట తిరగాల్సి వస్తుంది. చాలా మంది ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ ఉంచుకుంటారు. కొన్ని సంస్కృతుల్లో జేబులో ఉల్లిపాయను తీసుకోవడం వల్ల వడదెబ్బను నివారించవచ్చని నమ్ముతారు. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని పోషకాహార నిపుణుడు అవనీ కౌల్ చెప్తున్నారు. ఉల్లిపాయలో సహజ శీతల గుణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో క్వెరటిన్స్, సల్ఫర్ వంటి సమ్మరణాలు ఉంటాయి. ఇవి చెమటను ప్రేరేపిస్తాయి, ఆవిరి ద్వారా వేడిని తగ్గించడానికి సహాయపడతాయి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి వాతావరణంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే క్వెరటిన్స్, ఇతర సమ్మేళనాలలో శోధ నిరోధకత గుణాలు ఉన్నాయి. ఇవి వేసవిలో అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యల నుంచి రక్షించగలవు. వైద్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయలో ఉండే వాష్పశీల తైలాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరం నుంచి వేడి, తేమను శోషించడంలో సహాయపడతాయి, శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడతాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టమైన తీర్మానానికి రాలేదు, కానీ సాంప్రదాయ విశ్వాసాలు దీనిని సమర్థిస్తాయి. అయితే ఉల్లిపాయ సహాయంతో వేడి నుండి రక్షణ పొందడానికి ఉత్తమ మార్గం ఉల్లిపాయను తినడం. పచ్చి ఉల్లిపాయను తినడం శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుందని తెలుసు, ఎందుకంటే దీనిలోని అధిక నీటి శాతం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడానికి దోహదపడుతుంది. ఇది తీవ్రమైన వేడి వల్ల కలిగే ఏదైనా శోధను నివారించగలదు. అదనంగా జర్నల్ ఆఫ్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయ గుండెపోటును నివారించడంలో ప్రభావవంతంగా ఉందని నిరూపితమైంది. కాబట్టి మీ ఆహారంలో ఈ అద్భుత కూరగాయలను చేర్చుకోవడానికి ఎలాంటి కారణం లేదనిపిస్తోంది.